రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి. వైట్ బీన్స్ కిలో 40 నుండి 65 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 50 నుండి 75-80 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 40 నుండి 45 రూపాయలు, సన్న చిక్కుడ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 40 నుండి 55 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ కిలో 15 నుండి 35 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 20 నుండి 28-30 రూపాయలు, లలిత వంకాయ కిలో 15 నుండి 23 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బాటల్ బ్రింజాల్ కిలో 15 రూపాయలు, బెండకాయ కిలో 15 నుండి 30 రూపాయలు, బీరకాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. క్యారెట్ కిలో 45 నుండి 70 రూపాయలు, బీట్రూట్ కిలో 35 నుండి 45 రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది. క్యాప్సికమ్ కిలో 25 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. క్యాప్సికమ్ అంతా కూడా ఫస్ట్ కటింగ్, సెకండ్ కటింగ్ బెస్ట్ ఉంటేనే 35 రూపాయలు అండి. మిగతా అన్ని చోట్ల కూడా 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బజ్జీ మిర్చి విషయానికి వస్తే టాప్ క్వాలిటీ ఉంటే 50 నుండి 60 రూపాయల దాకా బజ్జీ మిర్చి పోవడం అయితే జరిగింది. పచ్చిమిరపకాయ కిలో 50 నుండి 60-65 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కిలో 50 నుండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. గోడు చిక్కుడ కిలో 30 నుండి 40 రూపాయలు, సొరకాయ కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పచ్చి శనక్కాయలు కిలో 60 రూపాయలు, హైబ్రిడ్ అనపకాయలు కిలో 35 నుండి 45 రూపాయల దాకా వెళ్ళాయి. ముళ్ళు కాకర, పెద్ద కాకర కిలో 30 నుండి 40 రూపాయలు, పన్నీర్ కాకర కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 45 రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది. నూకల్ కిలో 15 నుండి 20 రూపాయలు. ఇక కర్ణాటక ముల్లంగి కిలో 15 నుండి 20 రూపాయలు, ఆంధ్ర ముల్లంగి వచ్చేసి 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ 25 రూపాయలతో ఉండి 40 రూపాయల వరకు కూడా క్వాలిటీ, సైజు బట్టి కూడా రేట్లు అమ్మడం అయితే జరిగాయి దోసకాయలు. ఇక దొండకాయ కిలో 20 నుండి 30 రూపాయలు, చోచో కిలో 15 రూపాయలు, పొట్లకాయ కిలో 15 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ పొటాటో కిలో 15 రూపాయలతో ఉండి 23 రూపాయలు, స్వీట్ కార్న్ కిలో 18 నుండి 22-23 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నాటి టమాటో విషయానికి వస్తే 25 కేజీల నాటి టమాటో బాక్స్ వచ్చేసి 250 నుండి 400 రూపాయలు పలికింది. ఇక 25 కేజీల హైబ్రిడ్ టమాటో వచ్చేసి 300 నుండి 450 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 30 నుండి 35 రూపాయలు, నాటి ఎర్రగడ్డలు కిలో 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక పాత అల్లం కిలో 120 రూపాయలు, కొత్త అల్లం కిలో 40 నుండి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. రెడ్ క్యాబేజు కిలో 15 నుండి 30 రూపాయలు. ఇక 50 కేజీల క్యాబేజ్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉండేది 400 రూపాయలతో ఉండి 700 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 150 నుండి 200 రూపాయలు. ఇక 8 పీసులు వచ్చేసి 80 రూపాయలతో ఉండి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బూర్దు గుమ్మడికాయ కిలో 7 రూపాయలతో ఉండి 10 రూపాయలు, తినే గుమ్మడికాయ కిలో 8 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మునక్కాయ కిలో 25 రూపాయలతో ఉండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ 40 రూపాయలతో ఉండి 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కిలో. ఇక 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 150 రూపాయలు, 50 కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 70 నుండి 80 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, రాత్రి 11 నుండి ఉదయం 6-7 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాము. రైతులందరూ కూడా గమనించగలరు. అలాగే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ, గ్రేడింగ్ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. కాబట్టి వీలైనంత వరకు క్వాలిటీ, గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. ఇటు మార్కెట్ విశేషాలు, వ్యాపారస్తులు కూడా మన ఛానల్ ద్వారా వినియోగించడం చెప్పడం అయితే జరిగింది.